ఈ పాపం అనేది ఎలా పుట్టింది అని అంటే మన పుట్టుకతో రాలా. అమ్మో చాలా మంది ఉంటారు తలకాయ పూట వాళ్ళతో మొదలు పెడతారు, నువ్వు పుట్టుకతోనే పాపి అంటే నాకు బాధ వేస్తుంది. అరే నాయన నేను పుట్టుకతో పాపినట్టు అవుతాను రా అంటే అంతే నువ్వు పాపి అంటారు. అరే ఎలాగరా అంటే బైబిల్ అలా ఉంది. బైబిల్ అలా లేదురా నాయన, దేవుడు నరులని యథార్థం, పుట్టుకతో మనం ఎవరో పాపులం కాదు అనేది నా వాదన. అయినా కొంతమంది ఒప్పుకోరు. సరే మీ ఇష్టం, మీరు అదే నమ్మండి, నేను ఇదే నమ్ముతారు. పొద్దున పరలోకం వెళ్ళక ప్రభు దగ్గర చూసుకుందాం అంటాను. ఇంకా ఎందుకు అనవసరంగా నీకు నాకు ఈ విషయం మీద వాదన. మొత్తం మీద అయితే పాపులమే కదా, మొత్తం మీద అయితే పాపులమే. సరే ఆ విషయంలో నేను ఓకే, నువ్వు ఓకే, సంతోషం, నీకు నమస్కారం. అంటే నువ్వు పాపివే కానీ ఎలా పాపివి నువ్వు? నేను క్రియలతోనే పాపిని కాదు, నువ్వు పుట్టినప్పుడే పాపిగా పుట్టావు అంటాడు. అరే నాయన నేను పుట్టలేదు కానీ నువ్వు పుట్టుంటావు, నువ్వు 2 పాపాలు తీసుకో, నా వరకు నేను పుట్టుక పాపిని అని అనుకోవట్లేదు. నాకు ఆ భావన లేదు. నేను పుట్టుకతో పరిశుద్ధంగానే దేవుడు నన్ను పుట్టించాడు. పుట్టిన తర్వాత నేను ఆజ్ఞాతిక్రమం చేసి ఏమయ్యాను? పాపినయ్యాను. ఇది నా విశ్వాసం. మొత్తం మీద నువ్వు పాపివే, నేను పాపినే, కొట్టు సావడం ఎందుకు నాయన, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నన్ను బతకని అని దండం పెట్టి వదిలేయడం తప్ప ఇప్పుడు ఈ జన్మ పాప